వెల్కమ్ బ్యాక్ టు హెల్త్ షో అండి. అదేవిధంగా ఆత్మరక్షణతో పాటు ఆరోగ్యపరంగా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విధంగా ఏంటంటే మన పూర్వీకులు మన ఋషులు అనమాట ఈ మార్షల్ ఆర్ట్ని క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే మన బాడీలో ఏంటంటే చాలా జాయింట్స్ ఉంటాయండి. ఎందుకంటే ఒక స్ట్రైట్గా ఉండదు, చాలా బోన్స్ ఉంటాయి, చాలా జాయింట్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి. వీటన్నిటి పరంగా ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ ఈ విధంగా కనిపెట్టడం జరిగిందండి. ఈ విధంగా వీళ్ళు చేయాలి, ఈ విధంగా ఏంటంటే ఈ వేలో వెళ్ళాలి. అదేవిధంగా మన రెసిస్టెంట్ పవర్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, రకరకాల రుగ్మతులు మనం ఏ విధంగా నయం చేసుకోవచ్చు అని మార్షల్ ఆర్ట్స్ అనేది కనిపెట్టడం జరిగింది. ఈ మార్షల్ ఆర్ట్స్లో ఏంటంటే అటువంటి మెడిసిన్ లేకుండా కూడా చాలా జబ్బులు నయం చేసుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో ఏమైనా మనకి అటాక్ అవుతాయి, షుగరు, థైరాయిడ్, బీపీ, చిన్న అదేవిధంగా పెద్ద పెద్ద జబ్బులు కూడా ఈ మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనం నయం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసుకున్నట్లయితే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఏంటంటే ఎక్కువ బయట ఫారిన్ కంట్రీస్ ఏంటంటే ఎక్కువ చేయడం జరుగుతుంది అనమాట. ఎక్కువ వాళ్ళు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఒక 70-80 సంవత్సరాల కూడా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. కారణం ఎందుకంటే దీనిలో ఉన్న ఉపయోగాలు చాలా ఉన్నాయండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఏంటంటే ఒక శ్రమ అనేది అవసరం. అంటే మనం కష్టపడడం అనేది మటుకు యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రతిరోజు మన కోసం ఒక అరగంట, ఒక గంట కానీ మనం కష్టపడగలిగితే ఫ్యూచర్లో మనకి ఎటువంటి జబ్బులు లేకుండా, అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు నేటి కాలం చాలామంది ఏంటంటే చిన్న టాబ్లెట్ లేకుండా జీవనం సాగించలేని పరిస్థితి అయిపోయిందనమాట. చూసుకున్నట్లయితే ఎందుకని ఇలా జరుగుతుంది? మనం ఇంతకుముందున్న ఫిట్నెస్ అనేది ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇంతకుముందున్న 100 years జీవితకాలం అనేది ఇప్పుడు ఎందుకు 60 yearsకి 50 yearsకి పడిపోయింది? కారణం ఎందుకంటే నేటి కాలంలో చాలామంది ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది పక్కన పెట్టేసి అది మెంటల్గా వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నారన్నమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళకి హెయిర్ ఫాలింగ్ కానివ్వండి, వాళ్ళు తక్కువ ఏజ్లో పెద్ద ఏజ్ కనిపించడం కానివ్వండి, రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరుగుతుంది. కానీ మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనం ఆరోగ్యంగా కొద్ది రోజులు మనం ఏంటంటే బాగా హెల్తీగా ఉన్న చాలు. ఎందుకంటే అనారోగ్యంగా రోజు ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఏదో శ్రమ పడుతూ ప్రతి ఒక్కటి ఏదో అనీజీగా మనం ఇప్పుడు చాలామంది లైఫ్ని లాగించడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే నా ఉద్దేశంలో ఏంటంటే నేటి కాలంలో ఇప్పటికైనా సరే మీరు మేల్కొని మీకోసం మీరు కొంచెం ఈ ఎక్సర్సైజ్ లాంటివి చేయడం జరుగుతుంది. నేను చెప్తున్నాను ఒక మార్షల్ ఆర్ట్సే కాదండి, మీకు సంబంధించిన రన్నింగ్ కానీ, జాగింగ్ కానీ ఇలాంటి వాటిని మీరు కొంచెం కాన్సన్ట్రేట్గా రోజు కొంచెం సమయం కేటాయించుకొని చేయడం జరిగితే చాలా ఉత్తమం. చైనీస్ పని నౌ దిస్ సైడ్ చైనీస్ పని నెక్స్ట్ స్ట్రైట్ now double punch Chinese he ha ho sun su oh get up go. చూసారు కదండి, ఈ విధంగా అనమాట మన బాడీని ఏంటంటే ఒక స్టాండ్స్తో పాటు ఒక టర్న్ అవుతూ ఒక పవర్గా చేయడం అంట. మెయిన్ చూసినట్లయితే ఇక్కడ మనం చైనీస్ పంచెస్, అదేవిధంగా త్రిబుల్ పంచెస్, స్ట్రైట్ పంచెస్, అదేవిధంగా సైడ్ పంచెస్ ఏ విధంగా చేయడం జరిగిందనమాట. అంటే ఈ పంచెస్ అన్నీ కూడా మెయిన్గా చెప్పాలంటే అంటే మనకి ఎప్పుడు అఫెన్స్ సైడ్ ఎవరైనా మనకి అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఏ విధంగా అటాక్ చేయాలి అనేది మనకి ఈ పంచెస్ అని ఉపయోగపడుతుంది. మాబు డౌన్, యా లిఫ్ట్ యువర్ రైట్ లెగ్, టర్న్, yeah, back leg straight, next turn this side, left, turn, yeah, continue. చూసారు కదండి, ఈ విధంగా అనమాట మనం ఇక్కడ స్టాండ్స్ని చూసారు కదా. ఈ విధంగా ఇంటర్నల్గా ఏంటంటే మన లెగ్స్ని ఇలా టర్న్ చేస్తూ, అంటే ఇప్పటివరకు మనం ఏంటంటే ఒక హ్యాండ్ పరంగా మనం ప్రెజర్ చేయడం జరిగింది. ఇదే విధంగా లెగ్స్లోని ఇలా టర్న్ అవుతూ, అంటే మార్షల్ ఆర్ట్లో మనకి 2 రకాలు ఉందండి. ఒకటి ఎక్స్టర్నల్ మార్షల్ ఆర్ట్, 2 ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్. ఇక్కడ ఇంటర్నల్ ఎనర్జీని మనం యాక్టివేట్ చేయడం అనమాట. ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్ చేయడంలో ఏం జరుగుతుందంటే మన బాడీలో తెలియని శక్తి ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా ఏంటంటే చూడడానికి ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్ అనేది సింపుల్గా ఉంటుందండి, దానివల్ల మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దానివల్ల మనకి హెల్త్ బెనిఫిట్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే మనం చూసినట్లయితే ఈ రోజుల్లో ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్ అంటే తాయిచి, ఈగోంగ్, బాదాంచిన్ ఇలాంటి మార్షల్ ఆర్ట్ అనమాట, చీకుంగ్ ఇలాంటివి అనమాట. ఇవన్నీ కూడా మనకేంటంటే ఇంటర్నల్ ఎనర్జీని బాగా యాక్టివేట్ చేస్తాయండి. ఎటువంటి జబ్బునైనా సరే మెడిసిన్ లేకుండా నయం చేసిన ఏంటంటే ఇంటర్నల్ మార్షల్ ఆర్ట్ అనమాట. ఇది ఏంటంటే బాగా మనకి పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది అనమాట. ఎస్, డౌన్, రెడీ, ఇన్, అవుట్, hands up, in, out, continue.
యా చూసారు కదా ఈ విధంగా అనమాట ఇంచేస్తూ బ్రీతింగ్ అనమాట. ఇక్కడ బ్రీత్ కూడా మనం ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటామండి చాలామంది మార్షల్ ఆర్ట్లు ఏంటంటే ఓన్లీ వాళ్ళు బాడీ పవర్తో చేస్తున్నారేమో అనుకుంటారు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే చీ పవర్ అనమాట. చీ పవర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 20 బ్రిక్స్ మనం అదే టైల్స్ ఇలాంటివి మనం బ్రేక్ చేయడం జరిగింది మన స్టూడెంట్స్ కూడా. ఇది ఎలా బ్రేక్ చేయగలుగుతున్నారు వీళ్ళు అనే సీక్రెట్ ఏంటంటే వాళ్ళు ఒక రోజులో చేసింది కదండి, దాన్ని వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేసి ఆ చీప్ పవర్ని బాగా చేసిన తర్వాత వాళ్ళు కానీ బ్రేక్ చేయగలిగితే ఏదైనా సరే బ్రేక్ అయిపోతుంది అనమాట. అంటే అంత ఎనర్జీ అనేది మనలో వస్తుంది అనమాట. అంటే ఆ చీప్ పవర్లో మనం తీసుకున్నట్లయితే చాలా పవర్ వస్తుందండి. కానీ అది మనం చూసారు కదా ఇక్కడ మెయిన్గా కాన్సన్ట్రేట్గా చేస్తూ నోస్తో బ్రీతింగ్ చేస్తూ మౌత్ అవుట్ చేస్తూ ఇక్కడ మెయిన్గా కాన్సన్ట్రేట్ ఇంపార్టెంట్ అండి. ఆ బ్రీత్ ఎనర్జీని మనం ఇన్వాల్వ్ చేసుకోవాలన్నమాట. బాడీలో ఇన్వాల్వ్ చేసుకుంటూ చేయగలిగితే మనకి ఆ శక్తి అనేది రావడం జరుగుతుంది అనమాట. ఎస్ ఎనఫ్. చూసారు కదా ఇలాంటి మూమెంట్స్ అనమాట. ఈ మూమెంట్స్ ఏంటంటే మనం కంటిన్యూ అనమాట బాడీని మెల్ట్ చేస్తూ చేయడం అనమాట. కంటిన్యూ రెడీ. సేమ్ అదే విధంగా హ్యాండ్ మూమెంట్ అనమాట. హ్యాండ్స్ని ఫాస్ట్గా రొటేట్ చేస్తూ కంబాట్ మూమెంట్. రెడీ గో స్టార్ట్. ఎస్ చూసారు కదా ఈ విధంగా కట్ పంచెస్ అనమాట. కంటిన్యూగా స్పీడ్గా మన హ్యాండ్స్ని ఏంటంటే ఒక మిషన్ లాగా అనమాట మనం అటాక్ చేయడం. ఆపోనెంట్ మన పైకి ఎవరిని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు స్పీడ్గా పవర్గా ఇలా స్పీడ్గా. ఎస్ నెక్స్ట్. చూసారు కదా మన లెగ్స్ని. ఎస్ చూసారు కదా అగైన్. ఎస్ చూసారు కదా సేమ్ ఈ విధంగా అనమాట. అంటే మన బాడీని మెల్ట్ చేస్తూ ఒక కిక్ని మనం అటాక్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు మనం ఎయిర్లో చేయడం చూపింది. రెడీ నెక్స్ట్ ఫామ్. ఎస్ చూసారు కదండి ఈ విధంగా అనమాట. అంటే ఫామ్స్ ఏంటంటే మనం కంటిన్యూగా చూసుకున్నట్లయితే ఇలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక మైండ్ని ప్లస్ బాడీని రెండు ఈక్వల్ చేస్తూ చేస్తాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మూమెంట్స్ చూసినట్లయితే సేమ్ అదే విధంగా స్వాట్స్ కానీ స్టిక్స్తో కానీ చాలా మూమెంట్స్ ఉన్నాయండి మనకి. ఇంకోటి ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ మెయిన్గా చెప్పారు కదా సెల్ఫ్ డిఫెన్స్, ఒకటి వచ్చి గుడ్ హెల్త్ అనమాట. మెయిన్గా ఇవి చేసినప్పుడు ఏంటంటే కరెక్ట్గా మూమెంట్స్ అని కూడా మనం ఒక కరెక్ట్ వేలో చేయాలండి. ఏమాత్రం మనం బ్రేక్స్ కానీ అదేవిధంగా మనం డైవర్ట్ కానీ అయిందనుకోండి ఆ మూమెంట్స్ అని కూడా పర్ఫెక్ట్గా రావన్నమాట. మెయిన్ చూసినట్లయితే మన ఇంటర్నల్ ఎనర్జీ ఎక్స్టర్నల్ ఎనర్జీ బాగా ఇంప్రూవ్ చేసుకోవడం అనమాట మార్షల్ ఆర్ట్. అదేవిధంగా ఆ పవర్ని మనం రిలీజ్ చేయడం అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ మెయిన్గా ఒక చిన్నపిల్లలే కాదండి ఏజ్ వాళ్ళనే చేయొచ్చు అనమాట. రెడీ. చూసారు కదండి ఇలా. అంటే మన హ్యాండ్స్ లెగ్స్ ఇలాగే కాకుండా కొన్ని వెపన్స్ అనమాట. కొన్ని వెపన్స్ని స్టిక్ కానీ స్వాట్స్ కానీ ఇలాంటి వాటిని ఉపయోగించి కూడా మనం ఏ విధంగా చేయాలి. ఎందుకోసం అంటే ఒక వారియర్ ఒక యోధుడు అంటే మార్షల్ ఆర్ట్ ఎటువంటి పరిస్థితుల్లో సరే అతను కాపాడుకునేటట్టు అతను వాళ్ళు కాపాడుకునే విధంగా ఉండాలన్నమాట. ఆ కాన్సెప్ట్ ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ కనిపెట్టడం జరిగింది. ఓకే వ్యూవర్స్ చూసారు కదా ఇది ఈరోజు మన హెల్త్ షోలో నిజంగా చాలా రకాలైన ఎక్సర్సైజ్ చూసాం, మూమెంట్స్ చూసాం. కుంఫు ద్వారా మనల్ని ఏ విధంగా మనం కాపాడుకోవచ్చు, అదేవిధంగా మన హెల్త్ పరంగా ఎలాంటి యూజెస్ ఉన్నాయి ఈ కుంఫు ద్వారా అనేది మాస్టర్ ప్రభాకర్ రెడ్డి గారు చాలా చక్కగా నేర్పించేశారు. ఇవన్నీ కూడా మీరు తప్పకుండా నేర్చుకోవాలంటే ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు, లేదా చిన్న మూమెంట్స్ అన్నీ కూడా ఇంట్లో కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం ఉత్తమం. ఎందుకంటే మాస్టర్ గారి ఆధ్వర్యంలో నేర్చుకుంటే మనకి ఇంకా కొంచెం బెటర్మెంట్గా వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి. సో మీరు కూడా ఈ హెల్త్ షోని తప్పకుండా ఫాలో అవుతూ ఇలాంటి హెల్త్ పరమైన అంశాలన్నీ తెలుసుకుంటూ ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలతో మంచి విశేషాలతో ఇలాంటి హెల్త్ టిప్స్తో హెల్త్ షోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్.